తెలియదు, నాకు గుర్తులేదు. ఏం గుర్తుందమ్మా మరి? స్మితా సబర్వాల్ అంటుందట, నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు ఉన్నాయి కదా, వాటి మీద ఎంక్వైరీ జరుగుతున్నది. పీసీ ఘోష్ కమిషన్ అందరినీ పిలుస్తున్నది. 2 రోజుల కిందట ఆయన అప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జోషితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్ని కూడా పిలిచి ఎంక్వైరీ చేసింది. వాళ్ళు వచ్చిరు, పోయిరు. వాళ్ళు ఏదో రకరకాలుగా చెప్పినట్టున్నారు. కేసీఆర్దే నాకేం సంబంధం, మేము సంతకాలు పెట్టమంటే పెట్టినాం, తినమంటే తిన్నాం, ఏదో చేసినామని చెప్పుకుంటూ పోయారు. నిన్న స్మితా సబర్వాల్ అండ్ ఈయన సోమేష్ కుమార్ వచ్చారు. స్మితా సబర్వాల్ అంటుందట, నాకు తెలియదు, నాకు గుర్తులేదు. మరి ఏం గుర్తుంది? తిన్నది గుర్తుందా? బాగా పైసలు తిని హెలికాప్టర్లో జర్నీలు చేసి కార్లలో తిరిగింది, ఇవి గుర్తున్నాయా? కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు స్మితా సబర్వాల్ సమాధానాలు. బ్యారేజీలు ఎప్పుడు ప్రారంభించారో తెలియదు. మాజీ సీఎస్ సోమేష్ నేడు విచారణకు వెదిరే శ్రీరామ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టి కుప్పగూల్చిరు. ఎవ్వనికి అందింది వాడు తిన్నాడు. ఇగో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చిత్రమైన జవాబిచ్చిరట. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలు ఇవ్వడం గమనార్హం. నువ్వు ఒక ఐఏఎస్ అమ్మా, దానికి ఉన్న పరువులను నిలబెట్టి కనీసం నువ్వు తీసుకున్న నిర్ణయాలు మర్చిపోవడం ఉంటుందా? గుర్తు లేకపోవడం ఉంటుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023 డిసెంబర్ దాకా సీఎంఓ కార్యదర్శిగా ఉంటూ నీటిపారుదల శాఖ వ్యవహారాలు చూసిన స్మితను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా గురువారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. మంత్రివర్గం ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ సమ్మతి లేకుండా కేవలం సీఎం ఆమోదంతో మేడిగడ్డ బ్యారేజీకి 2,591 కోట్లు, అన్నారం బ్యారేజీకి 1,785 కోట్లు, సుందిల్ల బ్యారేజీకి 1,437 కోట్లతో 2016 మార్చి 1వ తేదీన పరిపాలన అనుమతులు జారీ చేశారా అని ప్రశ్నించగా నాకు తెలియదు అని స్మితా బదులిచ్చారట. మంత్రి స్వయంగా సీఎం వద్దకు ఫైల్స్ తీసుకెళ్లి ఆమోదం తీసుకొని ఉండొచ్చని, సీఎం వద్దకు వెళ్లే ప్రతి ఫైల్ తన ద్వారానే వెళ్ళదని, కొన్ని సందర్భాల్లో నేరుగా కూడా తీసుకెళ్తారని చెప్పారు. మీరు సీఎంఓ కార్యదర్శిగా ఎప్పటి నుంచి పనిచేశారు? క్యాబినెట్ నిర్ణయాలన్నీ మీకు తెలుసా? క్వశ్చన్ ఆన్సర్ ఏమంటుంది స్మిత? 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ దాకా సీఎంఓ కార్యదర్శిగా పనిచేశా. క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలన్నీ తెలుసు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు క్యాబినెట్ ఆమోదం ఉందా? క్యాబినెట్ ఆమోదం ఉన్నది. క్యాబినెట్ ఆమోదానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నిర్మాణాలకు సీఎం అనుమతితో జీవోలు ఇచ్చినట్టుగా తెలుసా? తెలియదు, సమాచారం లేదు. మంత్రి హరీష్ రావు నేరుగా సీఎం ఆమోదం తీసుకొని జీవో జారీ చేసి ఉండొచ్చు, ఆ తర్వాత అనుమతి తీసుకొని ఉండొచ్చు. మేడిగడ్డ బ్యారేజీ కోసం 6,67,00,000తో సర్వేకు సీఎం ఆమోదంతో జీవో ఇచ్చారు. దానికి క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారా? ఆ జీవో విషయంలో ఏం జరిగిందో తెలియదు. కొన్నిసార్లు జీవోలు ఇచ్చి తర్వాత అనుమతి తీసుకుంటారు. నా ద్వారా ఏ ఫైల్ వచ్చినా బిజినెస్ రూల్ ప్రకారం వచ్చిందా లేదా అనేది పరిశీలించి ఫైల్లో అంశాన్ని సీఎంకు నివేదించడమే నా బాధ్యత. అసలు సీఎంఓలో మీ విధులు బాధ్యతలేంటి? జీవో నెంబర్ 747 ద్వారా నాకు 7 శాఖల బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖలకు చెందిన అంశాలపైన జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లు, శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టుల పనులు ముందుకు వెళ్లేలా చూడడం నా బాధ్యత. సీఎంకు వెళ్లే ఫైల్లో మీరేమైనా నోట్ రాస్తారా? లేదు. ఏమైనా రిమార్కులు, ఉల్లంఘనలు జరిగితే పరిశీలించడం నా బాధ్యత. ఏ శాఖ అయినా కాళేశ్వరం పైన నోట్ పంపిందా? నేను పనిచేసిన సమయంలో రాలే. అసలు సోమేష్ అంటుండు, ఇప్పుడు బ్యారేజీల ప్రారంభం నాకు తెలియదు అంటుండు. ఎవరా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు? మళ్ళీ ఆయనకే తెలియదట. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తనకు తెలియదని మాజీ సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ ఎప్పుడు పూర్తయిందని కమిషన్ ప్రశ్నించగా తాను 2019 మే 2 నుంచి ఆగస్టు 18 దాకా మాత్రమే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించా. బ్యారేజీ 2019 జూన్ 21వ తేదీన పూర్తి కావడం గమనార్హం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేరే నాటికే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పనులు దాదాపుగా పూర్తయినాయి. మీ హయాంలో ఏమైనా సర్క్యులర్ కానీ జీవోలు కానీ ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా తెలియదని సోమేష్ జవాబు ఇచ్చిండట. బిస్కెట్లు తినడం తెలుసా? అది 8 కోట్ల బిస్కెట్లు మింగిండు ఒక్కడే. బిస్కెట్లు తినడం తెలుసు. మిమ్మల్ని ఇంద్రనీలం కాపాడుతోందని కమిషన్ అన్నారట. ఎగ్జామినేషన్ ముగిశాక జస్టిస్ ఘోష్ సోమేష్ని ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు.
మిమ్మల్ని ఇంద్రనీలం అంటే వేలికి ఉన్న ఉంగరంలోని వజ్రాన్ని చూసిండట. ఎవరు? కమిషన్ చైర్మన్ చూసి మిమ్మల్ని ఆ వజ్రం కాపాడుతున్నదని వ్యాఖ్యానించిండట. మీరు ఆస్ట్రాలజర్ అని సోమేష్ అన్నారు. దాంతో నేను మీ నుదుటిని చూసి చెబుతున్నానని ఘోష్ చెప్పారు. కమిషన్ విచారణకు శుక్రవారం వెదిరే శ్రీరామ్తో పాటు ఎమ్మెల్సీ కోదండరాం కూడా హాజరు కాబోతున్నారు. దొంగ ఈ సోమేష్ కుమార్. స్మితా సబర్వాల్ కూడా అంతే.